కేసులు ఎవరి మీదైనా ఉండొచ్చు, కానీ ఆ కేసులు ఉన్నప్పుడు ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు. మీరు పలాని నేరం చేశారని మీరు చెప్పొచ్చు, చేయలేదు అని చెప్పి వాళ్ళు చెబుతారు. తేల్చాల్సింది కోర్టులు. మరి అలాంటి కోర్టులకు ఇవ్వాల్సిన అధికారం పోలీసులే తీసుకోవడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. అంటే పోలీసులే అబాండాలు వేస్తారు, పోలీసులే జడ్జిమెంట్లు కూడా ఇస్తారు. మరి ఇలా చేయగలిగే నైతికత పోలీసులకు ఉందా అని అడుగుతా ఉన్నా. ఇలా చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే పోలీసులు చెప్పే లాజిక్కే, ఇదే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు దొంగ పోస్టులు పెడతా ఉన్న తీరునైతేనేమి, ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి మీడియాలు ఎల్లో మీడియాలు నడుపుతా ఉన్న కథనాలు అయితేనేమి, వీళ్ళ మీద కేసులున్నాయని నేను అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయి. మరి చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తన్నడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా. ఇదే పోలీసులను అడుగుతా ఉన్నా. కేసులు ఉన్నాయి కదా అని చెప్పి, పాత కేసులు ఏదో ఉన్నాయని చెప్పి నువ్వు చేసిన పనికి జస్టిఫైబుల్ కారణం కాదది. కేసులు ఉంటే ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు. మీరు ఆరోపణ చేస్తారు, అది న్యాయం కాదు అని చెప్పి వాళ్ళ అవతల కోర్టుల్లో ఆర్గ్యూ చేస్తారు. జడ్జి కేసు వింటాడు, జడ్జి తీర్పునిస్తాడు. ఆ పిల్లాడికి సంబంధించిన కాలుకు సంబంధించిన ఎక్స్రే, ఇలా కాలు ఇరిగిపోయింది, లోపల రాడ్ ఉంది, రాడ్ పెట్టి ఆ రాడ్కు కాలును ముడేసి డాక్టర్లు ఈ మాదిరిగా ఉన్న పరిస్థితిని చూస్తే నేను అడుగుతా ఉన్నా. పోలీసులు కొట్టారని, గాయాలు ఉన్నాయని జడ్జి గారికి చెప్తే మళ్ళీ ఎస్పీ ఆఫీసుకు తీసుకెళ్ళి కరెంటు షాక్ ఇస్తామని చెప్పి కూడా పోలీసులు బెదిరించారు. నేను అడుగుతా ఉన్నా, ఏ సమాజంలో మనం ఉన్నాము అని చెప్పి. ఎందుకు 24 గంటల్లో కోర్టుకు హాజరుపరచలేదు అని అడుగుతా ఉన్నా. ఎవరినైనా అరెస్ట్ చేస్తే 24 గంటల్లో కోర్టు ముందర హాజరుపరచాలి అని చట్టం చెప్తా ఉన్నప్పుడు ఎందుకు 24 గంటల్లో హాజరుపరచలేదు అని చెప్పి ఇదే పోలీసులను గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఇది చట్టాన్ని ఉల్లంఘించినట్టు కాదా అని అడుగుతా ఉన్నా. ఈ కేసు టూ టౌన్ పోలీసులు హ్యాండిల్ చేస్తా ఉన్నప్పుడు, ఈ కేసును టూ టౌన్ పోలీసులు హ్యాండిల్ చేస్తా ఉన్నప్పుడు పక్క స్టేషన్లో ఉన్న ఇంకో సిఐకి ఈ కేసుతో ఏం సంబంధము అని అడుగుతా ఉన్నా. ఎందుకు పక్క స్టేషన్లో ఉన్న ఇంకో సిఐ కూడా ఇలా వచ్చి కొట్టే కార్యక్రమంలో ఎందుకు పాలు పంచుకున్నాడు అని అడుగుతా ఉన్నా. అతను కూడా వీరిని దారుణంగా కొట్టే పనిలో ఎందుకు దిగాడు అని అడుగుతా ఉన్నా. కోర్టు కన్నా ముందు, కోర్టుకు ప్రవేశపెట్టే ముందు వీరిని హాస్పిటల్కు ఎందుకు తీసుకెళ్లారు అని అడుగుతా ఉన్నా. కోర్టుకు ప్రవేశపెట్టే ముందు వీరిని హాస్పిటల్కు ఎందుకు తీసుకొని పోవాల్సి వచ్చింది అని అడుగుతా ఉన్నా. కోర్టుకు పరిచే ముందు ప్రభుత్వ హాస్పిటల్కు ఈ ముగ్గురిని తీసుకెళ్లినప్పుడు తనను పోలీసులు కొట్టారని, గాయాలు కూడా ఉన్నాయని వీళ్ళు పదే పదే ఆ గాయాలను చూపుతూ డాక్టర్లను అడిగితే అక్కడి డాక్టర్లు ఎందుకు నోట్ చెయ్యలేదు అని అడుగుతా ఉన్నా. ఇంతటి దారుణంగా కొట్టినప్పటికీ, ఇంతటి దారుణంగా గాయాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ ఎందుకు డాక్టర్లు దాన్ని నోట్ చేయలేదు అని అడుగుతా ఉన్నా. అంటే కేవలం మెడికో లీగల్ కేసు అవుతుంది అని, కేవలం మెడికో లీగల్ కేసు అవుతుంది అని, మెడికో లీగల్ కేసు కాకుండా పోలీసులు డాక్టర్ను కూడా ఈధర్ బెదిరించాలి, లేదా డాక్టర్ కూడా ప్రలోభాలకు లోనయ్యన్నా ఉండాలి. ఏప్రిల్ 26వ తారీఖున నడి రోడ్డుపై ఈ ముగ్గురిని వీళ్ళు ఇలా కొడుతూ ఉంటే నెల రోజుల తర్వాత ఈ వీడియో బయటకు వచ్చింది.
నెల రోజుల తర్వాత ఈ వీడియో బయటకు వచ్చింది. రికార్డు చేసింది కూడా పోలీసులే. ఈ వీడియో రికార్డు చేసింది కూడా పోలీసులే. పోలీసులకు జరుగుతూ ఉన్న అన్యాయాల మధ్య పోలీసుల్లో కూడా కొంతమంది జరుగుతూ ఉన్న అన్యాయాన్ని జీర్ణించుకునే పరిస్థితి లేక పోలీసులు కూడా మంచివారైన పోలీసులు ఈ వీడియోను విడుదల చేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఇంత జరిగినా కూడా ఒకవైపున చట్టాన్ని ఉల్లంఘించింది పోలీసులే, ఒకవైపున చట్టాన్ని అపహాస్యం చేసింది పోలీసులే, మరోవైపున పోలీసులే వీరిని అబాసుపాలు చేస్తూ వీరి కుటుంబ గౌరవాన్ని మంట కలుపుతూ ఒకవైపున చేయకూడని పనులన్నీ పోలీసులు చేసి ఆ తర్వాత వీరి మీద ముద్ర వేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసిన పనిని జస్టిఫై చేసుకునే దానికోసం ఈ పిల్లల మీద వీళ్ళు ముద్ర వేస్తూ ఉన్నారు. సంఘ విద్రోహ శక్తులుగా, నేరస్తులుగా, గంజాయి బ్యాచ్గా, రౌడీలుగా వీళ్ళ మీద బురద వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ఒకటే, ఆ పాత కేసులకు దీనికి ఈ ఘటనకు ఏం సంబంధమో అని అడుగుతా ఉన్నా. వీరి మీద ఏదైనా గతంలో ఏదైనా కేసులు ఉండొచ్చేమో నాకు తెలియదు, కానీ ఆ పాత కేసులకు ఈ ఘటనకు ఏం సంబంధం అని అడుగుతా ఉన్నా. ఈ ఘటనలో జరిగింది ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఈ జరిగిన ఘటన పాత కేసులకు ఏం సంబంధం అని అడుగుతా ఉన్నా. ఈ ఘటనలో ఏకంగా దౌర్జన్యంగా వాళ్ళ ఇళ్ళకి తీసుకొని పోయి వాళ్ళ ఇళ్లలో నుంచి వాళ్ళని లాక్కొని వచ్చి వాళ్ళని దారుణంగా కొట్టి, రోడ్డు మీద కూడా కొట్టి షేమింగ్ చేసి వాళ్ళని ఇంత దారుణంగా చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ఒకటి, ఇలా వక్రీకరించి వ్యక్తిత్వ హరణం చేస్తూ తప్పును ఒప్పుగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నా ఇదే పోలీసులను అడుగుతా ఉన్నా, ఇక్కడే ఉన్న పోలీసులను అడుగుతా ఉన్నా. విక్టరు ఒక న్యాయవాది, జూనియర్ అడ్వకేట్ కాదా అని అడుగుతా ఉన్నా. జూనియర్ అడ్వకేట్ కాదా అని అడుగుతా ఉన్నా. ఈ విక్టర్ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్ కాదా అని అడుగుతా ఉన్నా. ఈ పాప విక్టర్ చెల్లెలు, రాకేష్ చెల్లెలు, ఈ పాప ఇంజనీర్. ఈ పాప ఇంజనీర్. రాకేష్ కూడా పాలిటెక్నిక్ మెకానికల్ చదివినాడు. అంటే వీళ్ళ కుటుంబాలు చదువుకున్న కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్ళు మరి ఇలాంటి వాళ్ళ పరువును తీస్తూ నడి రోడ్డు మీద వాళ్ళను కొట్టడం అన్నది, వాళ్ళను పబ్లిక్ షేమింగ్ చేయడం అన్నది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. నిజంగానే పోలీసులు చెప్తాన్నట్టుగానే వీళ్ళు ఇంతటి దారుణమైన బ్యాక్గ్రౌండే కనుక వీళ్ళకు ఉండింటే, పోలీసులు చెప్తా ఉన్న మాటలు వాస్తవమే అయ్యుంటే, నేను ఒక క్వశ్చన్ సూటిగా అడుగుతా ఉన్నా. అసలు మంగళగిరి తెనాలి వారు కూడా కాదు ఇక్కడ, వీళ్ళు మంగళగిరి వారిని తెనాలికి తీసుకువచ్చి ఇక్కడ కొట్టారు అని అంటే దాని అర్థం ఏమిటి? మంగళగిరి వారిని తెనాలికి తీసుకొచ్చి ఇక్కడ కొట్టారంటే దాని అర్థం ఏమిటి? అంటే దాని అర్థం పోలీసులు చెప్తా ఉన్నటన్ని అవాస్తవాలు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరమా అని అడుగుతా ఉన్నా. మంగళగిరి వాళ్ళని తెనాలికి తీసుకొని వచ్చి తెనాలి పోలీసులు కొట్టారు అని అంటే దాని అర్థం మంగళగిరిలో ఉన్న వీళ్ళపై ఉన్న కేసులు పెద్ద కేసులు కావనే కదా దాని అర్థం. అవన్నీ వక్రీకరిస్తూ వీళ్ళు ఇప్పుడు వాడుకుంటున్నారనే కదా దాని అర్థము. మరో వ్యక్తి కరీముల్లా మెకానిక్. అసలు ఈ పిల్లాడు 21 సంవత్సరాలు. ఈ పిల్లాడి మీద ఎలాంటి కేసులు లేవు, ఈ పిల్లాడి మీద. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? ఈ ముగ్గురి మీద కూడా
అంటే రాకేష్ మీద, విక్టర్ మీద, కరీముల్లా మీద, ఈ ముగ్గురి మీద కూడా రౌడీ షీటర్లుగా ఎప్పుడు రౌడీ షీటర్లుగా వీళ్ళని నమోదు చేశారో తెలుసా? ఈ ఘటన జరిగిన తర్వాత ఇది ఇక పెద్దదవుతూ వస్తూ ఉందని తెలుసుకున్న తర్వాత వీళ్ళని రౌడీ షీటర్లుగా, ఈ ఘటన జరిగిన తర్వాత వీళ్ళని రౌడీ షీటర్లుగా చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఇంతకుముందు వీళ్ళు రౌడీ షీటర్లుగా లేరు. రౌడీ షీటర్లుగా వీళ్ళ మీద నమోదైంది, వీళ్ళని నమోదు చేసింది ఈ ఘటన జరిగిన తర్వాత. ఇంత ప్రస్ఫుటంగా పోలీసులు ఎలా దుర్మార్గం చేశారు అన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నాను ఒకటే, వీళ్ళని చూడడానికి, వీళ్ళకి సంఘీభావం తెలపడానికి జరుగుతూ ఉన్నది అన్యాయము అని చెప్పి ఎవరైనా గలమిప్పితే చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎల్లో మీడియా, ఆయనకు సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళంతా బురద జల్లుతూ వీళ్ళందరూ అనే మాటలు ఏమిటి? వీళ్ళది గంజాయి బ్యాచ్ అట, వీళ్ళు రౌడీ షీటర్లట అని రకరకాలుగా వీళ్ళ కుటుంబాన్ని పరువును తీస్తూ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, కేసులు ఎవరి మీదైనా కానీ కేసులు ఉండొచ్చు. గతంలో ఎవడైనా కూడా గిట్టిన వారు కేసులు పెడతా ఉంటారు.